ఐదేళ్ల అరాచక జగన్మోహన్ రెడ్డి పాలనలో అధ్వాన్న స్థితికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశను దిశను మార్చే విధంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించింది. ఈ కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఒక భరోసాను ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగడానికి అనేక అంశాలను పొందుపరచడం జరిగింది. ఈ మేనిఫెస్టో తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించిన సూపర్ 6 హామీలను పునరావృతం చేస్తూ మరిన్ని మేము బీసీ డిక్లరేషన్ సందర్భంగా పేర్కొన్న 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ అయితేనేమి, మైనార్టీలకు, దళితులకు, ఎస్టీలకు కూడా 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చేదాన్ని ఈ మేనిఫెస్టోలో చేర్చడం ముదావహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేసే విధంగా ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రోత్సాహకాలను ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పునరుద్ధరించడం చాలా కీలకమైన నిర్ణయం. ఎందుకంటే చాలామంది కాలేజీల్లో చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాన్వేషణలో అనేక ఇంటర్వ్యూలకు హాజరైన స్కిల్ అప్గ్రేడేషన్ లేని కారణంగా చాలామంది ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఎంతగానో దోహదం చేస్తాయి. వాటిని పునరుద్ధరిస్తామని మేము ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేశాం. యువత సంక్షేమానికి పెద్దపీట వేశాం. ఏటా 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల కాలంలో మేము క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చాం. ప్రతి సంవత్సరము ఉద్యోగ నియామకాలు చేయడంతో పాటు తొలి ఏడాదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంతోనే మెగా డిఎస్సిని విడుదల చేస్తామని హామీ ఇచ్చాం. దళితులు, మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాము ఈ మేనిఫెస్టోలో. అట్లాగే మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, యాదవులకు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు ప్రత్యేక హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చాం. వ్యవసాయాన్ని బతికించడంతో పాటు లాభసాటిగా మార్చేదానికి ఉపయుక్తమైన హామీలను మేము పొందుపరిచాం. నీటిపారుదల రంగం, పోలవరాన్ని పూర్తి చేయడంతో పాటు నదుల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తూనే ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి పెద్దపీట వేస్తామని, అధిక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చాం. పండ్ల తోటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వబోతా ఉన్నాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగానే కాకుండా ఈ కియా లాంటి పరిశ్రమ, ఇసుజీ లాంటి పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పాం. ఇట్లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధికి తగిన కార్యాచరణ కలగలిపిన మేనిఫెస్టో మా ఉమ్మడి మేనిఫెస్టో. ప్రజాగలం పేరుతో ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక నమ్మకాన్ని, భరోసాను నింపే విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించింది. వీటన్నిటికీ తోడు
ఒక మంచి పరిపాలన, సుపరిపాలన, ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది అనే దానికి ఈ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలే ప్రబల సాక్ష్యాలని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.